హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఛానల్లో వామాకు రసం ఎలా చేయాలో చూద్దాం. వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందరూ సిక్ అవుతున్నారు, కోల్డ్ వస్తుంది. ఇది కోల్డ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. వామాకు డైరెక్ట్గా కూడా తినొచ్చు, దగ్గుకి చాలా మంచిది. ముందుగా మనం చింతపండుని వామాకుల్ని ఒకే దగ్గర మరిగించుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాం. పోపు దినుసులు వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. వామాకు చింతపండు రసాన్ని యాడ్ చేద్దాం. సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పసుపు, ఉప్పు, బెల్లం, ధనియా పౌడర్, జీలకర్ర మెంతుల పొడి అన్నీ యాడ్ చేసుకోండి. ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయండి టేస్ట్ కోసం. తగినంత బెల్లాన్ని యాడ్ చేసుకోండి. రసం మంచిగా మరిగిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేయండి. బాగా మరిగిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాల పొడి అండి. మిరియాల పొడి తప్పకుండా వేయండి. ఇంగువ కూడా నేను యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. మిరియాల పొడి ఎక్కువగానే యాడ్ చేయండి. కోల్డ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ రసం తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.